రేవంత్ రెడ్డి పాలనను గాలికొదిలేశాడని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఫైర్ అయ్యారు. అడ్డగోలు మాటలు తప్ప అభివృద్ధి ఎక్కడని నిలదీశారు. మున్సిపల్ శాఖను దగ్గర పెట్టుకుని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని నిలదీశారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయన్నారు తక్కలపల్లి రవీందర్రావు. మున్సిపల్ శాఖ మంత్రికి ఉంటే 2 ఏళ్ల నుంచి చెత్త పట్టించుకోవడాలని శాఖ పనిచేయడం లేదని ఘోషిస్తా అంటే కేటీఆర్ గారిని తీర్చడం ప్రజాస్వామ్యవాదులందరూ ఏం అర్థం చేసుకోవాలి? ఈ ప్రజలకు నువ్వు ఏం సంకేతం ఇస్తున్నట్టు, ఈ ప్రజల దగ్గర నువ్వు ఏ ఎజెండా పెడుతున్నట్టు, ఈ ప్రజలకి నీ బాధను ఏం మంచుకుంటున్నట్టు? నాది చేతగాని ప్రభుత్వం, చేవలేని ప్రభుత్వం, స్థానిక ఎన్నికలు పెట్టలేకపోతున్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్ లేక, స్థానిక పాలన లేక, అధికారులు పనిచేయలేక, అధికారులను సమన్వయం చేయలేక, వాళ్ళ అవినీతిని కంట్రోల్ చేయలేక, మంత్రులను కంట్రోల్ చేయలేక, కేబినెట్ ను అదుపులో పెట్టుకోలేక, సంపదను సృష్టించలేక, బడ్జెట్ ను కేటాయించలేక నీవు చేరగిలబడి చేతులెత్తేస్తున్న విధానాన్ని ఈ ముఖ్యమంత్రి ఏంటి, ఈయన పాలన ఏంటని ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారు, అభ్యర్థి ఏమో ఆ రకంగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతుండే అభ్యర్థి? ప్రసక్తే లేదు. ఈ నియోజకవర్గాలు ఎవడు ఉండాలి, ఎక్కడ ఉండాలి, మీరు సంసారాలు చేయాలి, రేపు నేను స్థానికుణ్ణి, ఇది నా అడ్డా, నా జాగీరు, ఎట్లా ఉంటారో చూస్తా, ఇంకా మాది 3 ఏళ్ల పాలన ఉందని బెదిరిస్తావా? ఈ ఆఫీసు కార్యాలయ ఓనర్ షఫీ గారు, మాజీ కార్పొరేటర్, ఆయన హోటల్స్ మీద రైడ్ చేసి గత 5 రోజుల నుంచి సీల్ చేశారు. అసదుద్దీన్ గారు, భయ్యా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోతే, నవీన్కి సపోర్ట్ చేయకపోతే నీ హోటల్ రేపే క్లోజ్ అయితే అన్నాడు. అన్న తెల్లారే క్లోజ్ అయింది. ఎంఐఎం యొక్క జాగిరి చూడండి, నవీన్ యాదవ్ను గెలిపించుకోవడం కోసం ఏ రకమైన డాగులు వేస్తుండనేది. లక్షలాది మంది సంతృప్తికరంగా తినే బ్రహ్మాండమైన నాణ్యమైన ద ప్యాలెస్ హోటల్ ఇవాళ క్లోజ్ చేశారు. సమద్ యొక్క పండ్ల వ్యాపారాన్ని రాత్రి క్లోజ్ చేశారు. ఎంతో మంది మా మైనార్టీ నేతలకి డాగులేస్తున్నారు, కేసులు పెడతామని ఇళ్లలో పోయి బెదిరిస్తున్నారు. ఈ గుండాయిజం తోట నువ్వు ఎమ్మెల్యే కాకముందే, ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఏది? చాలా మంది చెప్తున్నారు మీ ఇండ్లకి పట్టాలేవు, మీ ఇండ్లు ప్రభుత్వ జాగాలో కట్టుకున్నారు బిడ్డ, నా ఓటమి కనుక జరిగితే హైడ్రా వస్తుందని. ఏం కూల్చేస్తావా? ఎంతమంది పేదల ఇల్లు కూల్చేస్తావు? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి గుండాకేస్తే ఖచ్చితంగా దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతాయి, భూ కబ్జాలు జరుగుతాయని.